ప్రశాంత్ నీల్ ఒక డ్రగ్ అయితే ఎక్కించాడు. ఆ డ్రగ్ ఎలా ఎక్కుతుందంటే నెమ్మదిగా స్లో పాయిజన్‌గా అయితే ఎక్కుతుంది. అలా ఏంటి అసలు ఏం ఎక్కుతుందంటే 'ప్రభాస్ అన్న సలార్' మూవీ. 'ప్రభాస్ అన్న సలార్' మూవీ రిలీజ్ అయినప్పుడు ఊచకోత క్రియేట్ చేసింది. కానీ తక్కువ. అలాగే 'సలార్' మూవీని ఎక్కువ ప్రమోషన్ చేయలేదు. అయినా సరే ఆ మూవీ 700 కోట్లకు పైగా వసూలు చేసింది. హాట్‌స్టార్‌లో ఈ మూవీ అయితే 1 ఇయర్ పాటు ట్రెండింగ్ అయింది. ఇప్పటిదాకా ఏ మూవీ కూడా ఆ రకంగా ట్రెండింగ్ అయ్యేటట్టు లేదు. ఎందుకంటే ఏదైనా బాధ వేసినా, సంతోషం వేసినా సరే ఎలా అనిపించినా సీన్స్ చూస్తే మాత్రం ఒక రేంజ్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. థియేటర్‌లో ఎవరు ఎక్కువ చూడలేదు ఆ మూవీని. కాకపోతే ఈ మూవీ ఓటీటీలో అలాగే హాట్‌స్టార్‌లో వచ్చినప్పుడు అనమాట మూవీని తెగ చూశారు. దానివల్ల ఈ మూవీ హైలైట్ అయిపోయింది. అదే కాకుండా మార్చ్ 21 అనమాట ఈ మూవీ రిలీజ్ అయితే చేస్తున్నారు. 'ప్రభాస్ అన్న బర్త్‌డే స్పెషల్' ఈ మూవీని హైదరాబాద్‌లో అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీని రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే 'ప్రభాస్ అన్న సలార్ పార్ట్ 2' గురించి ఇంకొందిగా హైప్ పెంచాలన్నమాట. 'ప్రభాస్' ఫ్యాన్స్ అంతా ఈ రకంగా కలిసికట్టుగా ఈ మూవీని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అదే కాకుండా మూవీ టీం నుండి వీళ్ళనమాట చేసింది మూవీ టీంకి అఫీషియల్‌గా మెసేజ్ చేసి ఉంటారు. దానివల్ల మూవీ టీమే ఈ రకంగా రెస్పాండ్ అయ్యి ఈ మూవీ మార్చ్ 21 అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ గురించి ఇంకో హైలైట్ విషయం అయితే ఉంది. ఏదైనా కాలేజ్ ఈవెంట్ కనుక జరిగితే ఐటమ్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తారు, లేకపోతే ఏదైనా టీవీ షోస్ లేకపోతే కామెడీ షోస్ అయితే చేస్తారు. కానీ ఒక ఫైట్ని రీక్రియేట్ చేయడం ఎప్పుడైనా చూసామా? ఆటర్మా ఎలివేషన్ ఫైట్ సీన్ అయితే ఉంది. ఆ ఫైట్ సీన్ని రీక్రియేట్ అయితే చేశారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ఎక్కడ ఆంధ్ర తెలంగాణలోనూ కాదు, అలాగే కెనడా ఇండస్ట్రీలోనూ కాదు, తమిళనాడులో ఎక్కడో ఉన్న యూనివర్సిటీలో ఫేర్వెల్ పార్టీకి ఈ రకమైన రీక్రియేట్ ఫైట్ అయితే చేశారు. ఆ ఫైట్ సీన్ చూస్తుంటే నిజంగా ప్రభాస్ అన్న సలార్ 2 మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అర్థమయ్యేలా అయితే ఆ ఫైట్ సీన్ అయితే ఉంది. అసలు ఆ ఎలివేషన్స్ ఏంటి, థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ కన్నా ఆ ఎలివేషన్ చూస్తూనే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కానీ వేరే లెవెల్ అమ్మా. దానికోసం అనమాట చాలామంది 'ప్రభాస్ అన్న సలార్' మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు పార్ట్ 2 కోసం. ఈ పార్ట్ 2 ఇప్పుడైతే రాదు, 2029లో అయితే వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం ఒక రేంజ్ విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది. నీల్ మామ చేసిన తప్పుకి ఈసారి అనమాట ఆయన మొత్తం క్లియర్ కట్గా సెట్ చేసుకుని మరి ఈసారి అయితే సలార్ పార్ట్ 2 అయితే దింపుతాడు. ఖచ్చితంగా ఈ మూవీ 3000 కోట్లు కొడుతుంది. ఇదైతే పక్కా. నేనైతే 'ప్రభాస్ అన్న సలార్ 2' కోసం ఎదురు చూస్తున్నా. శౌర్యంగా పర్వం అసలు ఎప్పుడెప్పుడు వస్తుందని నేనైతే వెయిట్ చేస్తున్నా. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.